కేంద్ర బడ్జెట్ తర్వాత జరుగుతున్న టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం వాడివేడిగా జరుగుతున్నట్టు సమాచారం. బడ్జెట్లో కర్ణాటక, మహారాష్ట్రకు అధిక ప్రాధాన్యత ఇచ్చి కొత్తగా ఏర్పాటైన ఏపీకి ఎలాంటి కేటాయింపులు లేకపోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ కేటాయింపులపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, బడ్జెట్ చూసిన తర్వాత ఎంపీలందరూ బాధపడ్డారని సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. అన్ని రాష్ట్రాలకు సమానంగా ఇస్తే ఏ బాధ ఉండేది కాదన్నారు. కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాలకు నిధులు వస్తున్నట్టే మనకు వస్తున్నాయని, ఏపీని ఆదుకోవటానికి ప్రత్యేకంగా ఏమిచ్చిందని ప్రశ్నించారు. బీజేపీ నేతలు కొత్తగా ఏం తెచ్చారో చెప్పాలన్నారు. కూటమి నుంచి తాము బయటకు వస్తే కావాల్సినవి అడిగేవారున్నారని చంద్రబాబు అన్నారు. మమ్మల్ని విమర్శించే ప్రతిపక్షం ఏం చేస్తుందో చెప్పాలంటూ విపక్షంపై కామెంట్స్ చేశారు. సొంత మీడియాలో ఇష్టానుసారంగా తప్పుడు కథనాలు రాశారని, మీడియా అంతా ఏపీకి అన్యాయం జరిగిందని ప్రస్తావిస్తే సాక్షి మాత్రం టీడీపీ వల్లే ఏపీకి అన్యాయం జరిగిందని రాసినట్లుగా విమర్శించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని బీజేపీ దెబ్బతీస్తోందని ప్రజల్లో భావన వ్యక్తమవుతోందన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే గట్టిగా నిరసన తెలుపుదామన్న కొంతమంది నేతలు చంద్రబాబుకు సూచించారు. మనం కేంద్రానికి భయపడుతున్నామని ప్రజలు అనుకుంటున్నారని, సమైక్య ఉద్యమం తరహాలో పోరాటం చేయాలని బండారు సత్యనారాయణ అన్నట్లు సమాచారం. మీరు బలపడితే మోదీకి పోటీ వస్తారని అనుకుంటున్నారని కర్నూలు నేతలు అనటంతో తాను ఏపీలో స్థిరపడ్డానని, రాష్ట్ర అభివృద్ధే తన లక్ష్యమని అన్నారు చంద్రబాబు. నేతలు తొందరపడి మాట్లాడవద్దని సూచించినట్టు సమాచారం. ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ పరిస్థితుల ప్రభావంతో ప్యాకేజీ ప్రకటించిందని, ఇప్పటికీ ప్యాకేజీ డబ్బులు ఇవ్వలేదని, లోటు బడ్జెట్ ప్రస్తావన లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వం అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వం చేసిన న్యాయం ఏంటని సమావేశంలో చంద్రబాబు ప్రశ్నించారు. సమన్వయ కమిటీ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, చెప్పండి, సమావేశం అంతా వాడివేడిగా సాగుతున్నట్లు కనిపిస్తోంది కదా, అసలు సమావేశం తర్వాత ఏవైనా కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందా? రాజేశ్వరి, తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉండవల్లిలో ముఖ్యమంత్రి నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఇప్పటి వరకు కూడా బడ్జెట్ పై, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్టీ నేతల అభిప్రాయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకున్నారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా ఈ 3 జిల్లాల అధ్యక్షులతో పాటు విశాఖపట్నం జిల్లాకు చెందిన శాసనసభ్యుడు బండారు సత్యనారాయణ మూర్తి వ్యక్తం చేసిన అభిప్రాయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రభుత్వ సలహాదారుడు పరకాల ప్రభాకర్, అదేవిధంగా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కుటుంబరావు, పార్టీ నేతలు కొంతమంది కూడా తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా చంద్రబాబు చెప్పారు. వీళ్ళంతా కూడా ప్రస్తుతం రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని, ఈ అన్యాయాన్ని గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా సూచించారు. మరికొంతమంది నేతలు అయితే మరో అడుగు ముందుకేసి పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో పోరాటం చేసి ఈలోపు కేంద్రంలో ఎన్డీఏలో ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన 2 మంత్రుల రాజీనామా లేఖలను పార్టీ జాతీయ అధ్యక్షుడికి అప్పగించిన తర్వాత చివరి రోజున అందరు ఎంపీలు, అదేవిధంగా పార్టీ మంత్రులు అందరూ కూడా రాజీనామా చేస్తే బాగుంటుందని చంద్రబాబు సూచించారు. ఇలా ఒక అభిప్రాయాలు చెబుతుంటాం, మరి కొంతమంది ఆవేశంగా అభిప్రాయాలు చెబుతున్న తరుణంలో ఇదంతా కూడా బయటకు వెళ్లే ప్రమాదం ఉంది. అయితే మీ అందరి మనోభావాలు నాకు తెలిసాయి. తప్పనిసరిగా పార్టీ ముఖ్య నేతలందరూ కూర్చొని ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకుంటాము అని చెప్పి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దీంతో పాటు ఈ రోజు ఉదయం ఏబిఎన్ లో జరిగిన పబ్లిక్ పాయింట్ లో విశాఖపట్నం, విజయవాడ, చిత్తూరు అంటే తిరుపతి ఈ 3 ప్రాంతాల్లో జరిగిన ప్రజల అభిప్రాయాలు, పబ్లిక్ పాయింట్ లో ప్రజలు ఏ విధంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారనేది కూడా క్రోడీకరించి చంద్రబాబు నాయుడికి పార్టీ నేత మాల్యాద్రి నివేదిక ఇచ్చారు. ఎస్ఎంఎస్ పోల్లో కూడా పబ్లిక్ పాయింట్ జరుగుతున్న సమయంలో ఎస్ఎంఎస్ పోల్లో కూడా దాదాపుగా 77% మంది కేంద్రం వైఖరిని తీవ్రంగా నిరసించారని, ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని చెప్పి ముక్తకంఠంతో చెప్పారు అని కూడా ఆ నివేదిక మొత్తాన్ని కూడా పార్టీ నేత మాల్యాద్రి చంద్రబాబుకు చెప్పారు.
ఆయన కూడా ముఖ్యమంత్రి కూడా దీనిపై స్పందిస్తూ నేను కూడా ఈ అంశాన్ని చూశాను అని చెప్పారు. అందువలన దాదాపుగా ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ పత్రికల్లో ఎక్సెప్ట్ సాక్షి సాక్షి మిగతా వాళ్ళందరూ కూడా రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే విషయం చెప్పారని, కొంతమంది మాత్రం కేంద్ర బడ్జెట్ పై మరో రకమైన విశ్లేషణ చేశారు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏమి చేసినప్పటికీ కూడా రాష్ట్రానికి అన్యాయం జరిగింది, బీజేపీ కూడా ఆ రోజు విభజనలో పాలు పంచుకుంది కాబట్టి తప్పనిసరిగా న్యాయం చేయాల్సిన బాధ్యత బీజేపీకి కూడా ఉంది అని చెప్పి వీళ్ళు చేసిన న్యాయం ఏమిటని కూడా చంద్రబాబు ప్రశ్నించారు. అదేవిధంగా కొంతమంది భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్న వాదనను కూడా చంద్రబాబు తోసిపుచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేకంగా వాళ్ళు ఏం తీసుకొచ్చారో చెప్పాలి అని చెప్పి ఇతర రాష్ట్రాలకు మాదిరిగా ఆంధ్రప్రదేశ్ కూడా నిధులు ఇస్తున్న విషయాన్ని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. నిన్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు జరిపిన సమావేశం వివరాలను కూడా పార్టీ నేతలు చంద్రబాబుకు వివరించారు. ఇవి కూడా తాను చూశాను అని చెప్పి చంద్రబాబు చెప్పారు. వీటన్నిటి నేపథ్యంలోనే ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి, ఏమి చేస్తే ప్రజల సెంటిమెంట్ కు అనుగుణంగా మన పార్టీ నడుస్తుంది అనే అంశాన్ని ఆదివారం జరగబోయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలోను, ఆ తర్వాత త్వరలో ఏర్పాటు చేయబోయే పాలిట్ బ్యూరో సమావేశంలో కూడా ఒక నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు నేతలందరికీ సర్ది చెప్పారు. ఈలోపు ఎవరు కూడా పార్టీ నియమావళికి, పార్టీ లైన్ కు విరుద్ధంగా మాట్లాడవద్దు అని చెప్పి కూడా సూచించారు. ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందనే విషయం ప్రజలంతా కూడా ముక్త కంఠంతో చెబుతున్నప్పుడు ఆ లైన్ లో కూడా మనం వెళ్దాం, కానీ పొత్తుల విషయం గురించి కానీ వీటి విషయం కానీ ఎవరు కూడా మాట్లాడవద్దు అని చెప్పి మిత్రధర్మాన్ని పాటించాలి అని చెప్పి కూడా చంద్రబాబు సూచించారు. దీనిపై ఆదివారం జరిగే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూడా ఎంపీల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అక్కడ వాళ్ళు ప్రత్యక్షంగా ఉన్నారు బడ్జెట్ లో కూడా ఇన్ డెప్త్ ఏముంది, కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది, బీజేపీ నేతలు ఏమంటున్నారు అనేది కూడా ఎంపీలతో మాట్లాడి తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత పార్టీ ముఖ్య నేతలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు సూచించారు. పార్టీ నేతలంతా కూడా ముఖ్యంగా చాలా జిల్లాలకు సంబంధించిన పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబుతో మాట్లాడారు. అదేవిధంగా కొంతమంది మంత్రులు, ముఖ్యంగా ఈ రోజు విశాఖపట్నం జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా చాలా ఆవేశంగా మాట్లాడారు. ఇది రాష్ట్రంలో క్షేత్రస్థాయికి అంటే గ్రామీణ ప్రాంతాల వరకు కూడా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేంద్రం దెబ్బతీస్తుందనే అంశం గ్రామీణ స్థాయి వరకు కూడా వెళ్ళింది. పొలాల్లో ఉండే మహిళలు కానీ లేకపోతే రచ్చబండలపై కూర్చుంటున్న గ్రామీణులు కానీ ఇదే విషయాన్ని చర్చిస్తున్నారు అని చెప్పి గంటా శ్రీనివాసరావు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. మనం భవిష్యత్తులో ఎన్డీఏతో అంటే బీజేపీతో వెళ్తే మాత్రం తీవ్రంగా దెబ్బతింటాము అనే విషయాన్ని కూడా మరికొంతమంది నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబుకి చెప్పారు. మీ అందరి మనోభావాలు నాకు అర్థమయ్యాయి, తప్పనిసరిగా ప్రజల మనోభావాలకి మీ మనోభావాలకు అనుగుణంగా పార్టీ ముఖ్యులతో కూర్చున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలందరికీ సర్ది చెప్పి దళిత తేజం తెలుగుదేశం అనే అంశంపై ఆయన సమన్వయ కమిటీ భేటీలో చర్చ ప్రారంభించారు. బట్ ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు మరికొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా వ్యవహార శైలిని మార్చుకోవాలి అని చెప్పి అహాన్ని వీడాలి అని సూచించారు. నిన్న రాజస్థాన్ లో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు ఏ విధంగా వ్యతిరేకత వచ్చిందో కూడా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు సూచించారు. సంస్థాగతంగా మనం బలపడి మనం అధికారం ద్వారా ప్రజలకు సేవ చేసేందుకే మనం ఉండాము అనే భావన ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అని చెప్పి చంద్రబాబు పార్టీ నేతలందరికీ కూడా సూచించారు. ఇంకా సమావేశం కొనసాగుతూనే ఉంది. మరో అరగంట పాటు సమన్వయ కమిటీ భేటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజేశ్వరి. ఓకే, థ్యాంక్ యూ రామారావు. బీజేపీపై అంచెలంచెలుగా పోరాటం చేస్తామన్నారు టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్. పోరాటాల్లో చివరి అస్త్రంగా తెగదెంపులు అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇన్నాళ్లు బీజేపీతో స్నేహంగా ఉన్నామని చెప్పారు. చంద్రబాబును ఎవరూ తక్కువగా అంచనా వేయవద్దని, గతంలో చంద్రబాబు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారని చెప్పారు. ఆదివారం తమ కార్యాచరణను చంద్రబాబు ప్రకటిస్తారని చెప్పారు టీజీ. హోదా ఇస్తే బీజేపీతో కలుస్తామన్న జగన్ వ్యాఖ్యల వల్ల కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి సహకారం అందటం లేదన్నారు ఆయన. ముఖ్యమంత్రితో అందరు ఎంపీలు సమావేశమవుతున్నాం. ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వంతో వార్ డిక్లేర్ చేసేదానికి ముందుకు పోయే దిశలో వెళ్తున్నారు. అంచెలంచెలుగా యుద్ధం ప్రక్రియ ఉంటుంది. అంచెలంచెల వార్లో మరి లాస్ట్ ఫైనల్ స్టేజ్ వచ్చి తెగదెంపులు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారిని ఎవరు తక్కువ అంచనా వేయరాదని తెలియజేస్తున్నాను. చక్రం తిప్పే నాయకుడు దేశంలో ఎవడైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో బీజేపీకి
ప్రతిపక్షంగా చంద్రబాబు నాయుడు గారు నిలబడినాడంటే అన్ని పార్టీలు ఐక్యంగా చంద్రబాబు నాయుడు లీడర్షిప్ యాక్సెప్ట్ చేస్తాయి. అప్పుడు మళ్ళీ ఢిల్లీకి ఆ ఇబ్బందులు కలుగుతాయని నేను తెలియజేస్తున్నాను. మాట ఇప్పుడు జగన్ గారు ఏమన్నారు, నువ్వు స్పెషల్ స్టేటస్ ఇస్తే కలుస్తాము, చేతులు చట్టా బట్టా వేసుకొని తిరుగుతామన్నారు. ఆ బలమే వాళ్ళకు వచ్చింది. మళ్ళీ వాళ్ళు పోస్ట్పోన్ చేస్తుండేదానికి అక్కడ ప్రతిపక్షాలు కొమ్ము కాస్తున్నాయి వాళ్ళతో కలిసేదానికి. దాంతో వీళ్ళు విర్రవీగుతున్నారు బీజేపీ వాళ్ళు. సో జగన్ గారికి మనవి చేసేదేమంటే ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వద్దండి. మీరు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే రాష్ట్రానికి వచ్చే ఫండ్స్ కూడా మిగిలిపోతాయని తెలియజేస్తున్నాను, నీళ్లు పడిపోతాయని తెలుస్తున్నాను. అప్పుడు పవన్ కుమార్ గారు బీజేపీని ఎలా నమ్మారో మేము కూడా అలా నమ్మాము. పరిస్థితులను బట్టి మేము ఎప్పుడు బయటికి రావాలా, ఎప్పుడు వాళ్ళకు గుడ్ బై కొట్టాలా, ఎప్పుడు యుద్ధం చేయాలా అనేది మేము నిర్ణయించుకుంటాం. ఎందుకంటే ప్రజలకు మేలు కలిగే విధానంలో రాష్ట్ర ప్రభుత్వాలు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదని ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. బీజేపీతో కలిసి ఉండాలా లేదా అన్న అంశంపై సీఎంతో ఆదివారం జరగనున్న సమావేశం తర్వాత నిర్ణయించుకుంటామన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తారన్న నమ్మకం కూడా లేదని రాయపాటి అన్నారు. మన రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది, గతంలో జరుగుతూ ఉంది. ఇవాళ దానికి నిరూపణ జరిగింది. బడ్జెట్లో మనకు న్యాయ పైస రాలేదు, మనకు అనుకున్నటువంటి ప్రాజెక్టు కూడా రాలేదు. మరి వాళ్ళు ఏమి ఇస్తారని మాకు నమ్మకం లేదు. ఏదైనా సరే రేపు ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఉంది ఆదివారం నాడు, దాని తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాం ఏం చేయాలనేది. అది ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరగలేదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మన హైదరాబాద్ సిటీ వచ్చింది, వాళ్ళ రెవెన్యూ బాగుంది. మనకు 16,000 కోట్లు మైనస్ మనం వచ్చాం. మనకు చాలా అన్యాయం జరిగిన మాట వాస్తవం. ఏదైనా సరే వాళ్ళు బీజేపీ వాళ్ళు మనకి ఆల్రెడీ మనం పార్ట్నర్గా ఉన్న వాళ్ళకి వాళ్ళు అసోసియేట్ పార్ట్నర్గా ఉన్నాం, అయినా సరే మనకు చాలా అన్యాయం చేశారు. దాన్ని చాలా చింతిస్తున్నాం. దానికి ఏదైనా కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందంటూ రాజ్యసభలో రాష్ట్ర ఎంపీలు నినాదాలిచ్చారు. పోడియం వద్దకు దూసుకెళ్లారు. బంద్ కరో అంటూ నినాదించారు. ప్రభుత్వం సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉందని, సభ్యులు తమ స్థానాలకు వెళ్లాలని డిప్యూటీ చైర్పర్సన్ కురియన్ పదే విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రయోజనం కనిపించలేదు. కాంగ్రెస్ సభ్యులు కేవీపీ ప్లకార్డు పట్టుకుని నిల్చున్నారు. Honorable members, I have got 0 notices of 15 honorable members. Honorable members, I have got 0 notices of 15 honorable members. House is adjourned up to 12:00 hours. Honorable, yes, please. Honorable members, I have got 0 notices of 15 honorable members.